నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలని చూద్దాం. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సర్పంచ్ కె సాయినాథ్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు అన్నారు. కుల మత భేదాలు లేకుండా అందరితో కలిసిమెలిసి పనిచేస్తానని, ప్రతి ఒక్కరికి కష్టసుఖాల్లో ఎప్పుడూ అండగా నిలబడతానని, 24 గంటలు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎవరికి ఏ సహాయం కావాలన్నా తప్పకుండా చేస్తానని అన్నారు. గ్రామంలోని సమస్యలను ఎమ్మెల్యే ద్వారా ప్రత్యేక నిధులు తెచ్చి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. మాది కుబీర్ గ్రామం. మొన్న స్థానిక సమరంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి 286 మెజార్టీతో గెలుపొందినాను. అదేవిధంగా నాకు ఓటేసిన ప్రజలు కానీ, ఓటేయని ప్రజలు కానీ, నా గ్రామ ప్రజలందరికీ నా శిరస్సు వహించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కులమత భేదాలు లేకుండా సామాజికంగా, సామూహికంగా అన్ని విధాల విద్యాపరంగా అనుకోండి, వైద్యపరంగా అనుకోండి, మౌలిక సదుపాయాలు అనుకోండి, పారిశుద్ధ్యం, నీటి తాగునీరు, మళ్ళా అన్ని విధాల మళ్ళీ డ్వాక్రా మహిళలు అనుకోండి, యువకులు అనుకోండి, అందరినీ కలుపుకొని మన గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతానని మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. గ్రామంలో మొట్టమొదటిసారిగా నిన్ననే గ్రామసభ చేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఫండ్ ఇప్పుడు రాబోతున్నాయి జనవరిలో. దాంట్లో భాగంగా ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, లేని చోట్ల సీసీ రోడ్లు నిర్మాణం కానివ్వండి, మురికి కాలువలు కానివ్వండి, అదేవిధంగా ప్రత్యేకంగా మా శ్మశాన వాటిక బాగా దరిద్రంగా ఉంది. దాన్ని హరితారంగా మార్చి దేవాలయంగా తీర్చిదిద్దానని మీకు ప్రతిజ్ఞ